ఎర్రచందనం అక్రమ రవాణాలో కొత్త కోణం వెలుగు చూసింది. అడవి నుంచి దేశ సరిహద్దులు దాటించే ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన సర్దార్ రమేష్, లోక వినాయకరెడ్డి, కడియం వెంకటేష్ను విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో చెన్నై నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు కంటైనర్లలో సిద్ధంగా ఉన్న 7 టన్నుల దుంగలను తిరుపతి అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 237 దుంగలు, 2 విద్యుత్ తూకపు యంత్రాలు, చెక్క కత్తిరింపునకు వినియోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సహకారంతోనే ఎర్రచందనం సరిహద్దులు దాటిపోతుందని నిఘా వ్యవస్థను పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు. అంబతూర్ డివిజన్కి వచ్చే జోన్లో ఉన్న ఒక సిట్కో విలేజ్ పక్కన ఒక గోడౌన్ ఉన్నది. ఆ గోడౌన్ లో ఈ కంటైనర్స్ ప్లస్ మనకి ఈ కటర్స్, వేయింగ్ మిషన్స్ ఇవన్నీ దొరికినాయి. ఈ కంటైనర్స్ ఒక కంటైనర్ లో మనకి దాదాపు 237 లాగ్స్ దొరికింది, ఆల్మోస్ట్ 7 టన్స్. అవి సీజ్ చేసి ఇక్కడ తరలించాము. అక్యూజ్డ్ ఎవరైతే సంబంధించిన వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఇంకా ఫర్దర్ గా మేము ఇది ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్ వరకు మేము పట్టుకుంటామని చెప్తున్నాము.